అపూర్వ ప్లాన్ను చిత్తు చేసి గగన్ ఎలాగైనా నిజాన్ని బయట పెట్టాలని చెప్పేసి కెమెరా ద్వారా బయట పెడతాడు. ఆ స్పీకర్ ద్వారా కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత ఇక అక్కడ లిల్లీ నిజస్వరూపం వెనకాలన్న ఆ బాధను అంతా తెలుసుకుంటారు కోర్టు ద్వారా ఇదంతా అపూర్వ వెనకాలంచి చేయించిందని చెప్పేసి తెలుసుకున్న కోర్టు అప్పుడు అపూర్వకు ఇక జరిమానా విధిస్తారు. ఈలోపు అపూర్వ షాక్ అయిపోతుంది. వెంటనే ఇక చెర్రీ బయటికి వస్తాడు. చెర్రీ బయటికి వచ్చిన తర్వాత భూమి చాలా థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది గగన్కి. నువ్వు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు, ఇది నా తమ్ముని కోసం చేశాను అని విధంగా అంటుండగా ఈలోపు అపూర్వ కూడా బయటికి వస్తుంది. అప్పుడు మీరా అంటూ ఉంటుంది, ఏంటి వదిన నీ మనసులో ఇంత కుట్ర ఉందా? నా కొడుకుని ఏకంగా చెయ్యని తప్పుకు నిందలు పడేది కాకుండా శిక్ష కూడా పడేలా చేశావా? అంటే నీ కూతురికి నా కొడుకు అంటే ఇష్టం లేదన్నమాట. నేను ఒక పిచ్చిదాన్ని, నిన్ను చాలా నమ్మాను అని చెప్పేసి మీరా అంటూ ఉంటుంది. మీరా నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు, ఇది కావాలని వీళ్ళు లేనిపోని నిందలు వేస్తారు మీరా అని అపూర్వ అంటుండగా, ఇంకా నమ్మించి మోసం చేయాలని అనుకోకు పిన్ని, సాక్ష్యాలు ఎదురు చూపించినా కూడా ఏ తప్పు చేయలేదంటావా? కోర్టు నువ్వు ఏ తప్పు చేయలేదని మరి జరిమానా 5,000 ఎందుకు వేశారు అంటే నువ్వు తప్పు చేసావని కదా అత్తయ్య. ఇంకా అపూర్వ పిన్ని మాటలు నమ్మి ఇంకా మోసపోకు అని విధంగా అంటుండగా, చూస్తా మీ అందరి సంగతి చూస్తా. ఇప్పుడు ఎలాగైనా టార్గెట్ చేసి నా మీద పగపట్టినట్టు ఈ కేసు నుంచి చెర్రీ కానీ కాపాడావని చెప్పేసి అనుకుంటున్నావు కదా, చెప్తాను. నువ్వు ఏ ఆధారం లేకుండా ఇప్పుడు గగన్తో ఇదంతా చేయించావని చెప్పేసి ఒక్క మాట బావకు చెప్పానంటూ ఆ తర్వాత నిన్ను శాశ్వతంగా ఇంట్లో నుంచి బయటికి పంపిస్తాడు అని విధంగా ఇక బేబీ పద అని చెప్పేసి నక్షత్రం తీసుకొని వెళుతుంది. ఈలోపు వెంటనే ఏంటి మామ ఇలా జరిగింది? అసలు ఆ భూమి గగన్తో చేతులు కలిపి ఎంత తెలివిగా ఆటాడింది. వెంటనే అదే సమయానికి ఇక నక్షత్ర దగ్గర కేసు కోసం అని చెప్పేసి గగన్ ఒక దగ్గరికి పిలిపిస్తాడు కదా, నక్షత్ర వెనకాల వస్తుంది కదా, ఆ ఫోన్లో వీళ్ళిద్దరూ వెంటనే వీడియో తీస్తాడు. ఆ మమ్మీ ఈ రోజుతో ఈ భూమి ఆటకు ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే. ఏంటి బేబీ ఒక్క నిమిషం మమ్మీ అని చెప్పేసి నక్షత్ర చేతిలో ఉన్న ఫోన్ కాస్త ఆ వీడియో క్లిప్ ఉంటుంది, అంటే వీళ్ళిద్దరు ఒక ఫోటో ఉంటుంది. ఆ ఫోటో ఇప్పుడు డాడీకి చూపిస్తే ఆ తర్వాత భూమిని మెడల్ పట్టుకొని బయటికి గెంటేస్తాడు డాడీ అని అన్న తర్వాత మంచి ఆలోచన చేసావు ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నిజాన్ని బయటపెట్టి చెర్రీ కానీ బయటికి తీసుకొచ్చా అని చెప్పేసి అనుకుంటున్నారు కదా, ఇప్పుడు లిల్లీ విషయం అందరు కలిసి నా పరువు తీయాలనుకుంటే ఈ వీడియో కనుక ఖచ్చితంగా బయట పెడితే అప్పుడు నోరు మూసుకొని ఉంటుంది. ఇది మనకు ఒక ఆధారంగా దొరికింది అని విధంగా అంటుండగా ఈలోపు వెంటనే ఇక చెర్రీ అందరు కలిసి భూమి కలిసి అందరు వెళ్తుండగా ఒక్కసారిగా భూమి మనసును తట్టుకోలేక గగన్ వచ్చి హగ్ చేసుకుంటుంది. గగన్ కూడా అలాగే హగ్ చేసుకుంటాడు. ఇక ఒక్కసారిగా వదిలేస్తాడు గగన్. ఇక నీకు నాకు ఎలాంటి సంబంధం లేదన్న తర్వాత నువ్వేంటి మళ్ళీ కొత్తగా బావా నిన్ను వదిలేసి ఉండబుద్ధి కావట్లేదు బావా, మన మధ్యలో ఎవరు వస్తారేమో అని నా మనసు చెప్తుంది అని విధంగా భూమి అంటూ ఉంటుంది. పిచ్చి పిచ్చి ఆలోచన చేయకుండా ఫస్ట్ నన్ను వదులు అని చెప్పేసి కోపంగా గగన్ అనేసరికి వదిలేస్తుంది. ఈలోపు వెంటనే అపూర్వ కోపంగా ఇంటికి వెళ్తుంది. అక్కడికి లిల్లీ కూడా వెళ్తుంది. లిల్లీ వెళ్ళేసరికి ఏం జరిగిందమ్మా అని అడుగుతుండగా లిల్లీ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది అపూర్వ. మరోవైపు భూమి కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక నిజాన్ని బయట పెట్టాలని చెప్పేసి ఈ విధంగా అంటుండగా చెర్రీ చేసిన కావాలని నిందలు వేసి ఇదంతా చేశాను నాన్న అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది. అసలు చెర్రీ వెనకాల ఇదంతా చేయించింది ఎవరమ్మా? ఒక్క నిమిషం చెప్పు, వాళ్ళ ప్రాణాలు తీస్తానని అంటుండగా ఈలోపు భూమి ఇప్పుడు నువ్వు నిజం చెప్పావనుకో ఇక గగన్తో కలిసిన ఫోటోలు ఇవన్నీ నేను మీ నాన్నకు చూపిస్తాను. ఇందాక నువ్వు కేసు కోసం అని చెప్పేసి గగన్ని కలవడానికి వెళ్ళావు కదా, ఆ టైంలో నక్షత్రం నీ ఫోటో తీసింది. ఇప్పుడు ఈ కేసు సంబంధించిన విషయాలన్నీ ఒకవేళ చెప్పామనుకో ఆ తర్వాత నేనేం చేస్తానంటే నీ విషయం బయట పెడతాను, ఇక నువ్వే ఆలోచించు అని చెప్పేసరికి ఇక ఒకటి ఆధారం ఉందని చెప్పేసి నన్ను బెదిరిస్తున్నావు అని చెప్పేసి భూమి అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపేమో అలా అన్న తర్వాత వెంటనే ఎవరో కావాలని చేసినట్టుగా ఉన్నారు నాన్న, కానీ వాళ్ళ బండారం ఏదో ఒక రోజు బయటపడుతుందని చెప్పేసి భూమి అంటుంది. ఇక అలా ఉండంగా మరోవైపు తార మాత్రం గగన్ మీద చాలా అపారమైన ప్రేమ పెంచుకుంటూ ఉంటుంది. అలా
ఇక ధ్రువను కలిసి వెంటనే ధ్రువతో మాట్లాడుతూ ఉంటుంది. అన్నయ్య ఎలాగైనా సరే గగన్ని నేను మర్చిపోలేకపోతున్నాను అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, ఇక ఆ విషయం మర్చిపో, గగన్ గురించి కూడా మర్చిపో అని చెప్పేసి ఈ విధంగా ధ్రువ అంటూ ఉంటాడు. కోపంతో ఇక కార్ తీసుకొని తార వెంటనే గగన్ వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంది. అక్కడ శారద ఉంటుంది. అంటే గగన్ ఆల్మోస్ట్ ఇంటికి బయలుదేరుతూ ఉంటాడు కదా. ఇక గగన్ అని చెప్పేసి పిలుస్తుండగా, ఏంటమ్మా ఇలా వచ్చావు అని అంటుండగా, ఆంటీ నీతో ఒక విషయం మాట్లాడడానికి వచ్చాను. ఏంటి? ఏం లేదంటీ, నేను మీ అబ్బాయి లేకుంటే బ్రతకలేను. నేను మీ అబ్బాయిని పెళ్లి చేసుకుంటా. ఇక మీ కోడలికి విడాకులు కావాలనో లేకపోతే డబ్బు కావాలనో ఏదైతే అది నేను ఖచ్చితంగా ఇస్తాను. కానీ గగన్ మాత్రం నా మెడలో 3 ముళ్ళు వేయాలి. మీ కోడలికి విడాకులు ఇచ్చే ప్రయత్నం చేయండి అనేసరికి ఒక్కసారిగా శారద షాక్ అయిపోతుంది. ఏంటి మధుండే మాట్లాడుతున్నావా? నా కోడలికి విడాకులు ఇవ్వడం ఏంటి? నా కోడలు బంగారం. ఏదో అపార్థాల వల్ల కాస్త దూరం ఉన్నారు, కానీ నా కోడలు ఇంటి నుంచి ఎప్పుడు నా కొడుకు గుండెల నుంచి ఎప్పుడు బయటికి వెళ్ళదని చెప్పేసి అంటుండగా, ఏంటండి మరి అది అంతలా రెచ్చిపోయినట్టు మాట్లాడుతున్నారు? నీ కూతురు విషయం పక్కన పెట్టి బయటున్న అమ్మాయి కోసం అని అంతలా తాపత్రపడుతున్నారు. ఇక మా అన్నయ్యకు మీ కూతుర్ని ఇస్తే మీ కూతురు జీవితం హ్యాపీగా ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి. కొడుకు కోసం ఆలోచిస్తున్నారు, పరాయి కోడల కోసం ఆలోచిస్తున్నారు, కానీ కడుపున పుట్టిన కూతురు కోసం ఆలోచించట్లేదు. ఏంటి పూరి ఇలానేనా మీ మమ్మీ మాట్లాడదని చెప్పేసి తార అంటూ ఉంటుంది. నాకంటే ఎక్కువ ఆవిడ గారే బాగా ఇష్టం అమ్మ. ఇక ఇదంతా కాదు, తార చెప్పినట్టు నువ్వు ఎట్టి పరిస్థితిలో భూమికి ఫోన్ చేసి విడాకులకు ఒప్పుకోమని చెప్పు, లేకపోతే నా ప్రాణాలు తీస్తాను. చెప్పాను కదా, ధ్రువ మాత్రమే. ఇక ధ్రువ చేత నేను 3 ముళ్ళు వేయించుకుంటాను, లేకపోతే చస్తాను అనే విధంగా ఇక పూరి బెదిరించి పైకెళ్తుంది. చెప్పాను కదా ఆంటీ, ఎట్టి పరిస్థితిలో మీరు ఏం చేయలేని పరిస్థితి. మీరు మీ కొడుకును ఒప్పిస్తారో లేకుంటే మీ కోడలను ఒప్పిస్తారో యువర్ చాయిస్. కానీ గగన్ మాత్రం నా మెడలో 3 ముళ్ళు వేస్తే మా అన్నయ్య నీ కూతురు మెడలో 3 ముళ్ళు వేస్తాడు. మీ కూతురికి మా అన్నయ్య అంటే పంచప్రాణాలు. మీ కొడుక్కి ఇక ఆ భూమి అంటే ఇష్టం ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ నేను ఇక్కడ ఇష్టపడుతున్నాను. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆ భూమికి విడాకులు ఇచ్చే ప్రయత్నం చేయండి, గగన్ని ఒప్పించండి అనే విధంగా తార వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. అలా వెళ్తుందో లేదో ఇక్కడికి గగన్ ఇంటికి వచ్చేస్తాడు. అమ్మ నువ్వు కోరుకున్నట్టే ఇక చెర్రీ బయటకు వచ్చాడమ్మా, చాలా సంతోషంగా ఉంది అని అంటుండగా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది ఇక శారద. ఏంటమ్మా ఏం ఆలోచిస్తున్నావు అని అంటుండగా, ఆ తార వచ్చిందిరా. తార వచ్చిందా? ఎందుకు? ఏం లేదు. ఇప్పుడు పెళ్ళి జరగాలంటే భూమికి విడాకులు ఇవ్వాలంట. భూమికి విడాకులు ఇస్తే ఆ తర్వాత నిన్ను తను పెళ్లి చేసుకుంటుందట, లేకుంటే చంపేస్తాను బెదిరిస్తుంది. ఇక ఇటు చూస్తే నీ చెల్లి ధ్రువ మాత్రమే ఈసారి నా మెల్లో 3 ముళ్ళు వేయాలి, లేకపోతే పెళ్ళి కూడా ఆగిపోతే నేను చావడానికి కూడా సిద్ధంగా ఉన్నానని బెదిరిస్తుందిరా. పాపం భూమి ఏ పాపం చేసిందిరా తనకి నీ కష్టాలు? ఒక్కటి చెప్పురా. ఇప్పుడు భూమిని విడగొట్టినట్టుగా ఉండి నువ్వు తారా మెడలో తాళి కట్టాలనుకుంటున్నావా? తారని పెళ్లి చేసుకుంటే నీ చెల్లి జీవితం హ్యాపీగా ఉందని చెప్పేసి అనుకుంటున్నావు కదా. మరి నీ చెల్లి జీవితం చూస్తావా? 3 ముళ్ళు వేసి నువ్వే ప్రాణం అనుకొని బ్రతుకుతున్నా ఆ భూమి కోసం ఆలోచిస్తావా అనే విధంగా అంటుండగా, మరోవైపు ఇక అపూర్వ ఇంటికి వెళ్ళిన తర్వాత రివాల్వర్ తీసుకొని ఆ భూమిని చంపాలంతగా రివాల్వర్ పట్టుకుంటుంది. దీనివల్లే ప్రతి ఒక్కటి ఏ చేసినా కూడా ఇక అట్టర్ ఫ్లాప్ అయిపోతుందని చెప్పేసి అనుకుంటుండగా ఈలోపు వెంటనే గోరంట వస్తుంది. ఏం చేస్తున్నావు అమ్మాయి అంటుండగా, ఏం లేదు పిన్ని, ఈసారి భూమి ప్రాణాలు నా చేతిలో పోవాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఏంటమ్మాయి ఏమనుకుంటున్నావు? ఆ భూమిని చంపితే ఏమొస్తుంది? ఆ భూమి పేరు మీద ఆస్తి ఉన్నది కదా, అది ఎలాగైనా అల్లుడు గారి పేరు మీద ఇక చేయించడం కాదు, నీ పేరు మీద రాంచుకునేలా అల్లుడు గారిని ఒప్పించు. ఆ భూమి నిజాలన్నీ కొన్ని బయట పెడితే అప్పుడు ఖచ్చితంగా భూమిని తనంతో తను బయటికి నెట్టేస్తాడు. ఆ తర్వాత నీ పేరు మీదకి ఆస్తి వస్తుందని చెప్పి అప్పుడు ఆలోచిస్తూ ఉంటుంది.